సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో ఈ అకౌంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను, వెయిట్ చేయండి. సో మీడియా ఇంపోర్ట్ చేసుకున్న మీడియాని అయితే కింద టైంలోకి అయితే డ్రాగ్ చేస్తాను లైక్ దిస్. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్లస్ ఉందన్నమాట. సో ఇది ఎందుకు యూస్ చేయాలంటే ఇది మీరు కానీ ప్లస్ క్లిక్ చేస్తే ఒక న్యూ టైం లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ ప్రాజెక్ట్లో ఇది ఇంతకుముందు టైం లైన్ అనమాట, అండ్ ఇది ఇంకో కొత్త టైం లైన్. సో మీకు ఇది ఒకవేళ అవసరం లేకపోతే ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ అయితే ఆఫ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ అనమాట, అంటే ఇప్పుడు మనం ఉండే మౌస్ వచ్చేసి సెలెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్. సో ఇది క్లిక్ చేసి మీరు ఎక్కడ స్ప్లిట్ చేస్తారో అక్కడైతే వీడియో అనేది స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ మీ కీబోర్డ్లో ఏ నొక్కితే మళ్ళీ మన మౌస్ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్. సో ఇప్పుడు మీకు 2 క్లిప్స్ ఉన్నాయి కదా, మీరు మధ్యలో పెట్టి క్లిక్ చేసినట్టయితే మనకి లెఫ్ట్ ఉండే క్లిప్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని మీరు డ్రాగ్ చేయొచ్చు లేదా పైకి తీసుకెళ్ళచ్చు. సో లైక్ దట్ మీరు దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ దాని తర్వాత వచ్చేసి సెలెక్ట్ రైట్ వర్డ్. సో మీరు ఇక్కడ మళ్ళీ మధ్యలో పెట్టి క్లిక్ చేసినట్టయితే మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఉండే క్లిప్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గానే దాన్ని డ్రాగ్ చేసి ఆర్ ఎనీ చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. సో మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేయడానికి నేను ఇలా అడ్జస్ట్ చేసుకోకుండా ఇక్కడ అండూ ఆప్షన్ అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేసి అండూ అయిపోతున్నాం. అండ్ రైట్ వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ అనమాట. సో అట్లా కనుక మీ కీబోర్డ్లో కంట్రోల్ Z నొక్కినా అండూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్. సో ఇక్కడ మీరు మీ టైం లైన్ని వీడియో మీద పెట్టి దాన్ని అయితే ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో అనేది స్ప్లిట్ అవుతుంది. సో అలాగ ఇంకోసారి మళ్ళీ ఇంకో దగ్గర పెట్టేసి అలా స్ప్లిట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డెలీట్ లెఫ్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు మీ టైం లైన్ని ఈ క్లిప్ మీద ఈ ప్లేస్లో ప్లేస్ చేశారు కాబట్టి, సో దీనికి ఉండే లెఫ్ట్ అదನ್ನು క్లిక్ చేస్తే దీనికి ఉండే లెఫ్ట్ సైడ్ అంతా డిలీట్ అయిపోతుంది. సో జస్ట్ క్లిక్ చేసాను చూస్తారా, లెఫ్ట్ సైడ్ అంతా డిలీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్. సో ఈ టైం లైన్కి రైట్ సైడ్ ఉంటుంది క్లిప్ అయితే డిలీట్ అయిపోతుంది. సో లైక్ దట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోని క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆ వీడియో డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వస్తాను. ఆర్ ఎల్స్ మీ కీబోర్డ్లో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టినా డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్ అనమాట. సో ఈ మార్క్ మనం మెయిన్గా ఇప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ సపోజ్ ఈ ఫైల్ మీరు ఒక ఫైల్ మీద వర్క్ చేస్తున్నారు, ఆ ఫైల్ని మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో మనం ఈ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేస్తే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏం పెడదాం, యాడ్ టెక్స్ట్ హియర్ అని పెడతాను అనమాట. సో ఇది యాడ్ చేసి నేను ఈ క్లిప్ని ఈ టైం లైన్ని మా ఫ్రెండ్కి షేర్ చేస్తాను. సో వాళ్ళు కూడా ఎడిట్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలేమో అనుకొని ఇక్కడ చెక్ చేసుకొని వాళ్ళకి టెక్స్ట్ యాడ్ చేస్తాను అనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో లైక్ దట్ మళ్ళీ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇంకో క్లిప్ యాడ్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇంకో ఇచ్చి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. అలా కాదు, ఆ క్లిప్ మీద ఉండేవన్నీ ఒకేసారి డిలీట్ అవ్వాలంటే సో ఈ ఆప్షన్ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ ఇది కూడా క్లిక్ చేసి మళ్ళీ డిలీట్ చేసి డిలీట్ అయిపోతుంది. అండ్ వచ్చేసి క్రాప్. సో మీ వీడియో ఆర్ ఇమేజ్ని క్రాప్ చేసుకోవాలంటే సో ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఎలాగంటే అలా క్రాప్ చేసుకుని కన్ఫర్మ్ కొట్టేసి అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఫస్ట్ మనం క్లిప్లో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు టైం లైన్లో చూసుకుంటే ఇది ఉంటుంది. నా ఫ్రీజ్ కొట్టాను అనుకో, ఆ పర్టికులర్ ఫ్రేమ్ వచ్చేసి ఫ్రీజ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ అలా ఫ్రీజ్ అయ్యి మళ్ళీ మిగతాది కంటిన్యూ అవుతుంది. సో అది వర్కౌట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీజ్ కింద వచ్చేసి రివర్స్ అనమాట. సో ఈ క్లిప్ అనేది టోటల్గా లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది అనమాట. సో లైక్ దిస్, చూసారా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మిర్రర్. సో ఈ మిర్రర్ మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే, సో మీరు కావాలంటే ఈ క్లిప్లో ఇక్కడ చూసుకోండి, ఇటు సైడ్ ఫేస్ చేసింది మనం మిర్రర్ కొట్టి అటు సైడ్ తిరుగుతుంది. సో లైక్ దిస్ ఈ ఆప్షన్ అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రొటేట్. సో మీ వీడియో ఆర్ ఇమేజ్ని రొటేట్ చేసుకోవాలంటే ఈజీ. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్ సీన్స్ అనమాట. సో ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోని తీసుకొని అది స్ప్లిట్ సీన్స్ కొట్టారనుకోండి, దాంట్లో 2 సీన్స్ యాడ్ ఉంటాయి కదా, సో అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ క్లిప్లో ఏ సీన్స్ లేవు కాబట్టి సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్. సో మన ఈ క్లిప్కి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంటే మేబీ నాకు తెలిసి అది క్లియర్ అవ్వదు. సో చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. సో
మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట అవుతుందా లేదా అని. సో అయ్యిందనమాట. సో నాకు తెలిసి అంత పెద్ద చేంజెస్ ఏం కనపడలేదు. సో మనం తీసుకునే క్లిప్ని బట్టి మన బ్యాక్గ్రౌండ్ అనేది, ఫర్ సపోజ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సో మనకి ఈజీగా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. లేదంటే మీరు పైకి వెళ్ళి అక్కడ టూల్స్లో మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో అడ్జస్ట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెబిలైజ్. సో ఇలా చేస్తే మన వీడియో అనేది షేర్ కాకుండా స్టెబిలైజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. సో మీరు మీ క్లిప్లో ఉండే వీడియోని ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే దీని అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ క్లిప్లో ఆడియో ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ క్లిప్లో ఉండే ఆడియో అయితే మనకి సపరేట్గా వస్తుంది అనమాట. సో మీకు టూల్స్లో చూసుకుంటే ఆడియోలో ఏముండదు. సో మీరు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కింద ఆడియో సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ టూల్స్ సెలెక్ట్ చేసుకుంటే సో మీ ఆడియో చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్ అనమాట. ఇంట్లో మీరు మీ వాయిస్ ఆర్ ఎనీథింగ్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ రెడ్యూస్ నాయిస్, నార్మలైజ్ ఆడియో, సో లైక్ దట్ మీరు దాన్ని ఆడియోని అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిస్ ఓవర్. సపోజ్ ఈ క్లిప్కి వాయిస్ ఉంది, క్లిప్ లేదు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. కింద ఇక్కడ మీడియా పేజ్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ డిలీట్ చేస్తే కాదు, మీరు కాదు వద్దనుకుంటే ఇక్కడ కూడా డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లింకేజ్ అనమాట. సో లైక్ మ్యాగ్నెట్, నేను దాన్ని ఆఫ్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లిప్స్కి ఇటు దూరంగా పెడితే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎక్స్ట్రా క్లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు దాన్ని కానీ ఆన్ చేశాను అనుకో, చూడండి ఒకసారి. సో లైక్ దట్ అన్నీ కలిసిపోతాయి అనమాట. సో దాంతో మనకి యూజ్ అయితే ఇది. సో నేను మధ్యలో క్లిప్ యాడ్ చేయలేను. సో ఇంకా యాడ్ చేసిన, లాస్ట్లో యాడ్ చేసిన అది వచ్చి ఇక్కడ అయితే అతుక్కునేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటో స్నాపింగ్ అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఇది మీ టైమ్ లైన్లోని కర్సర్ ఉంది చూడండి. సో దీన్ని నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మధ్యలో బిట్వీన్ దగ్గర గమనించండి. సో అలా మ్యాగ్నెట్ లాగా అలా స్నాప్ అయిపోతుంది. లేదు దాన్ని నేను ఆఫ్ చేసుకున్నాను అనుకోండి, నేను ఫ్రీగా అయితే మూవ్ చేసుకోవచ్చు. సో ఎంత క్లోజ్కి వెళ్ళినా అది మ్యాగ్నెట్లో అతుక్కోదు. సో లైక్ చూసారా, సో లైక్ దస్ ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లింకేజ్ అనమాట. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ క్లిప్ కాడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, వెయిట్. సో టెక్స్ట్ క్లిక్ చేసుకొని నేను టెక్స్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు లింకేజ్ అనేది ఆఫ్లో ఉంది కాబట్టి ఫర్ సపోజ్ ఈ టెక్స్ట్ నేను సంథింగ్ పెట్టి కలర్ ఎడిట్ పెట్టి సో మీకు కనపడేలాగా మీకు పెట్టి సో ఇది ఉంది కదా, నేను దీనికి మూవ్ చేస్తాను. వెయిట్ ఫర్ సపోజ్ దీన్ని మూవ్ చేశాను అనుకోండి, హాయ్ అనే టెక్స్ట్ అనేది అక్కడే ఉందన్నమాట. సో మనకి టెక్స్ట్ కూడా దాంతోపాటు మూవ్ అవ్వాలంటే మీరు వన్స్ ఇలా అన్నా చేసుకోవాలి. లేదు ఇలా ప్రతిసారి చేయాలనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా ఆటో స్నాపింగ్ అనేది ఆన్ చేయొచ్చు, ఆటో లింకేజ్ ఆన్ చేయొచ్చు. సో మీరు వీడియోని ట్రాక్ చేసిన ఆ వీడియోతో పాటు ఆ ఎలిమెంట్ కూడా వస్తుంది. సో వన్స్ ఇది మీరు కానీ పైనకి లైక్ ఓవర్లోకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ బ్యాక్ తీసుకొని రావాలంటే ఇట్ వోంట్ వర్క్. సో ఇది మన మెయిన్ ట్రాక్లో మాత్రమే ఆటో లింకేజ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ సెట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఆటో లింకేజ్ ఎటెక్స్ట్ కావాలా, ఎఫెక్ట్స్ కావాలా, లైక్ దస్ మీకు ఏది లింక్ అవ్వాలో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రివ్యూ యాక్సెస్ అనమాట. సో ఇది ఏదంటే ఇప్పుడు నేను ఆఫ్ చేశాను అనుకోండి, నా కర్సర్ని చూడండి. సో ఇక్కడ ప్రివ్యూ ఏమి చేంజెస్ లేదన్నమాట. చూసారా, నో చేంజెస్. ఫర్ సపోజ్ నేను ఈ ప్రివ్యూ యాక్సెస్ అనేది ఆన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ ఈ ప్రివ్యూ యాక్సెస్ ఆన్ చేశాను అనుకోండి, మీరు నా కర్సర్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఎల్లో లైన్ కనపడుతుంది. అండ్ మీకు ప్రివ్యూలో ఇక్కడ రైట్ సైడ్ ప్రివ్యూలో కూడా నేను ఎక్కడ మూవ్ చేస్తున్నానో అక్కడైతే ఆ వీడియో క్లిప్ అనేది ప్లే అవుతుంది. సో మీకు ఇదన్నమాట ప్రివ్యూ యాక్సెస్ ఒక అడ్వాంటేజ్. సో ఇంతకుముందు అయితే ఏమి చేంజెస్ లేదు, బట్ ఇప్పుడు మాత్రం సో మీరు మూవ్ చేస్తుంటే దీనికి అవుతుంది అన్నమాట. మీకు ఓన్లీ ప్రివ్యూ ఆడియో కావాలా లేదా ఆడియో అండ్ వీడియో కావాలా కూడా సెలెక్ట్ చేసుకొని మీరైతే ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినట్టయితే జూమ్ టు ఫిట్ టైమ్ లైన్ అనమాట. సో ఫర్ సపోజ్ వెయిట్ చేయండి, మీరు ఇక్కడ కూడా దీన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా జూమ్ ఫిట్ చేస్తే మీ టైం అనేది దానికి తగ్గట్టు జూమ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసినట్టయితే మీకు కనిపించేది ఇది వీడియో ట్రాక్ అనమాట. పైన ఉండేది టెక్స్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇట్స్ టెక్స్ట్ ట్రాక్ అనమాట. సో ఆడియో సపరేట్ చేసి కింద ఆడియో ఏమైనా వస్తే అది ఆడియో ట్రాక్. సైడ్లో ఉండే లాక్ సింబల్ క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఎలిమెంట్ అనేది ఆ టెక్స్ట్ అనేది అక్కడే ఉంది, బట్ మనం ఏం చేంజెస్ అయితే చేయలేము. సో చూసుకుంటే దాన్ని క్లిక్ చేస్తుంటే అది క్లిక్ అవ్వట్లేదు. సో మనం దీని అయితే ఏం చేంజెస్ చేయలేము. ఫర్ సపోజ్ ఆన్ చేసి ఇక్కడ మనం ఐకి ఆఫ్ చేసాను అనుకోండి, సో ఆ టెక్స్ట్ అనేది అక్కడ
వీడియోలో అయితే కనపడదు. బట్ మనం ఏ చేంజెస్ కావాలంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. చూసారా చేంజ్ అయింది, బట్ అది వీడియోలో అయితే కనపడదు అనమాట. సో నెక్స్ట్ కింద వస్తే కూడా సేమ్. నెక్స్ట్ ఆడియో మ్యూట్ చేసామనుకోండి, ఈ ఆడియో మెయిన్ ట్రాక్ యొక్క ఆడియో మొత్తం మ్యూట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హైట్ అనమాట. ట్రాక్ హైట్ మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ డిఫాల్ట్లో ఉంది, చూడండి చిన్నది అయిపోయింది. లేదు నాకు టాల్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ కింద వేసుకొని టాల్ పెట్టుకుంటే చాలా పెద్దగా. సో నా రికమెండేషన్ వచ్చి డిఫాల్ట్ అయినా పెట్టుకోండి, లేదా స్మాల్ అయినా పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడియో వేవ్ ఫామ్ సైజ్. సో ఇది మీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆగండి, ఈ రెండు యాడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఆడియో వీడియో రెండు కలిసి ఉన్నాయి కదా. సో ఆడియో వేవ్ ఫామ్ సైజ్ నేను పెట్టుకున్నాను అనుకోండి. సో ఆడియో వేవ్ ఫామ్ సైజ్ అని పెరిగింది. అండ్ నేను ఫుల్ 100% పెట్టాను అనుకోండి. సో 100% ఇక్కడ చూసుకుంటే వీడియో ఉంది, కానీ మనకి ఆడియో వేవ్ ఫామ్ సైజ్ అనేది ఎక్కువ కనపడుతుంది. సో అది మీరు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ నార్మల్ పెట్టుకోవచ్చు. ఎలిమెంట్స్ అయితే సో మనం రైట్ సైడ్ ఈ వీడియో కింద చూసుకున్నామంటే ఇది ప్లే బటన్ అనమాట. సో ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. లేదా మీ కీబోర్డ్లో స్పేస్ బటన్ కొట్టినా అదే వర్క్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే టిక్ టాక్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్లో. సో దాన్ని క్లిక్ చేసినట్టు ఏంటైతే ఇది అనేది ప్రివ్యూ లాగా అనమాట. సో మీ వీడియోకి టిక్ టాక్ ప్రివ్యూలో ఉంటే ఎలా ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్ ప్రివ్యూలో ఎలా ఉంటుంది, లేదా యూట్యూబ్ ప్రివ్యూలో అయితే ఎలా ఉంటుంది అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి మెయిన్గా ఇప్పుడు ఉంటే ఫర్ సపోజ్ ఇక్కడ వీడియో పెట్టి నేను ఇక్కడ యారో పెట్టి వాచ్ ఫుల్ వీడియో అని చెప్పి ఇలా పెట్టాను. సో అలా అప్పుడు దీన్ని చూసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ అనమాట. ఫుల్లో ఉంటుంది హెచ్డి. సో నా మ్యాక్సిమం రికమెండేషన్ వచ్చేసి ఫుల్లో పెట్టుకోండి, లేదా హైలో పెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అనమాట. ఈ జూమ్ ఆప్షన్ ఏం చేస్తుందంటే మీ క్లిప్ని కాదు, టోటల్ వీడియో ఒక రేషియోని జూమ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిప్ ఒకటి అవ్వట్లేదు, టోటల్ రేషియో మొత్తం జూమ్ అవుతుంది. సో ఇలా జూమ్ చేసుకొని మీరు లోపల ఏమైనా ఎలిమెంట్స్ కావాలంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడైతే ఇదైతే యూజ్ అవుతుంది. సో మీరు మన రిమూవ్ ఆన్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రేషియో. సో మీకు రేషియో 16:9 కావాలా, లేదా 9:16 కావాలా. సో ఇక్కడ మీరైతే మార్చుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ అయితే 9:16లో ఉంచుతున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మీ వీడియో కంప్లీట్ అయిపోతే ఇది నొక్కితే మీకు ప్రివ్యూ లాగా ఫుల్గా వస్తుంది. సో మీ వీడియోని ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇంకో వీడియోలో ఒక సింపుల్ ఎడిట్ అయితే చేసి చూపిస్తాను.